లెంటులోని 3వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందుము. ఉత్తర ప్రత్యుత్తర వాక్యముగా కీర్తన గ్రంథము 145వ అధ్యాయము, పాత నిబంధన పార్శ్వభాగముగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనములు, సువార్త పాఠముగా లూకా సువార్త 19వ అధ్యాయము 11వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 180వ కీర్తన, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రెండిన కీర్తన. అందరము కలిసి పాడుకుందాం. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయాశాలి కన్నా మనకింకా రాజవు వారును లేరని, ఈ జయాశాలి కన్నా మనకింకా రాజవు వారును లేరని, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. కరుణగల రక్షకుండై మనకు ఈయనాదరణికి తెంచినయ్యా, కరుణగల సోదరుండై ఈయనాదరణికి తెంచినయ్యా, స్థిరముగా నమ్ముకొని మనకు సగు పరలోక రాజంబోను. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరాలు, దరికి చేరిన వారిని ప్రభువు ధరముడే నడు దూరము. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మరిలాగున 2024వ సంవత్సరం లెంటు కాలము నుండి 2025వ సంవత్సరపు లెంటు కాలము వరకు మనందరినీ సజీవులుగా కాపాడి ఈ లెంటులో 3వ దిన ఆరాధనలో మనందరినీ ప్రవేశపరిచిన దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా జీవవాక్యపు ఛానల్ వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ మా కాశీపాడు గురిమండలము పక్షముగా గురిమండలములోని 6 సంఘముల వారికి ఈ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తున్న దేవుని సొత్తైన ప్రజలందరికీ ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 3వ రోజు శిలువ ధ్యానాంశములో భాగముగా సార్వభౌమత్వము అనేటువంటి అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. సార్వభౌమత్వము అనగా అధికారము కలిగి ఉండుట, రెండవదిగా పరిపాలన చేయుట. సువార్త పాఠములో శిష్యులను పిలిచి జనసమూహంలో చూపిస్తూ, ఇగో లోకములో ఉన్న అధికారులు, పాలకులు మిమ్మల్ని ఏలుబడి చేస్తారు, మీ మీద ప్రభుత్వం చేస్తారు, వారు ప్రభువులు అనబడతారు అనే మాట మనం చూస్తూ ఉంటాము. రెండవదిగా సార్వభౌమత్వం అనగా, సార్వభౌముడు అనగా
సర్వమును పరిపాలించువాడు దేవుడు, సర్వమును పాలించువాడు దేవుడు, సర్వలోకములను కలిగించిన వాడు దేవుడు, సర్వలోక ప్రజలను ఆదుకునేటువంటి వాడు దేవుడు, సర్వలోక ప్రజలందరికి ఆత్మలను కాచేవాడు దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, గడిచినటువంటి రాత్రి గుడ్డివాని కన్నులు తెరవబోటకు కారణము వాడి విశ్వాసమని, రెండవదిగా పట్టుదలతో ప్రభువును పిలుచుట వలన ఆయన తన కనికరమును బట్టి స్వస్థపరిచాడని మనము గమనించాము, తెలుసుకున్నాము కూడా. అయితే ఈ రాత్రి సార్వభౌమత్వము అనేటువంటి పదము నుండి గత ఆదివారము నుండి కూడా వింటున్నటువంటి మాట, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తుండగా జన సమూహములు ఆయన వెళుతున్నట్టు లేక వెంబడించారని, జన సమూహములు వెంబడించినప్పటికీ కూడా ఎవరికి స్వస్థత కలగలేదు కానీ, ఎవరికి ఆదరణ కలగలేదు కానీ, కేవలం ఒక గుడ్డివాడు మాత్రమే బాగు చేయబడటకు కారణాలు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. కేవలం గుడ్డివాడు మాత్రమే బాగు చేయబడ్డాడు. దానికి కారణం ఆ యెరికో పట్టణస్థులందరూ కూడా జనసమూహము యేసుని మాత్రమే వెంబడించారు కానీ వారు ప్రభు వలన మేలును పొందుటకు వారిలో ఏమి లేదంటే విశ్వాసం లేదు. కేవలం వెంబడించారు అంతే. ఒక మనిషి వెంబడి 10 మంది వెళ్ళిన, ఒక నాయకుడి వెంట చాలా మంది వెళ్తారు. ఒక సేవకుని వెంట కొంతమంది విశ్వాసులు ప్రయాణం చేస్తారు. కానీ విశ్వాసముతో ప్రార్థన చేయమని కోరేటువంటి వాడికి కలుగునటువంటి ఫలము, ఆయన వెంట వెళ్ళినటువంటి శిష్యులంటి వారికి ఫలము కలిగదు. ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా, దానికి కారణం సమూహము వెంబడించారు కానీ విశ్వాసం ఉంచలేదు. గుడ్డివాడు వెంబడించలేదు కానీ విశ్వాసం ఉంచాడు. కన్నులు ఉన్నటువంటి వారు యేసు వెంట వెళ్ళారు కానీ కన్నులు లేనటువంటి వారు మాత్రము అడిగి యేసునందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచాడు గనుక బాగుపడ్డాడు, లేక స్వస్థత పొందాడు, లేక చూపు పొందాడు. ఇర్మియా గ్రంథములో 6వ అధ్యాయం 16వ వచనములో నేటికి కూడా క్రైస్తవులు ఎన్నెన్నో బోధలు వింటూ ఉన్నారు, ఎన్నెన్నో సువార్తలు వింటూ ఉన్నారు, ఎందరెందరో ఇంటర్నేషనల్ స్పీకర్లు చూస్తూ ఉన్నారు. బాగా చెప్తే బాగా చెప్పాడని, చెప్పకపోతే చెప్పలేదు అంటున్నారు. కానీ విన్న వాక్యము ద్వారా మేము మార్చబడ్డామని కానీ, ఆ వాక్యము మాకు స్వస్థతనిచ్చిందని కానీ, ఆ వాక్యం మాకు సమాధానములు ఇచ్చిందని కానీ చెప్పలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు కేవలం వినువారు మాత్రమే ఉన్నారు. ఈ గుడ్డివాడు త్రోవ పక్కన భిక్ష పడుకుంటూ ఉన్నాడు. ఆ భిక్షాటనలో ప్రజలతో ఇచ్చినటువంటి సహకారముతో జీవనోపాధి గడుపుతూ ఉంది. కానీ అతని మనసులో ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు, నేను చూపు పొందుతాను, నాకు చూపునిచ్చేవాడు నా దగ్గరికి వస్తాడు, నన్ను దాటిపోయినటువంటి విశ్వాసాన్ని అతడు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే అతడు సువార్త విన్నాడు, విన్న సువార్త ద్వారా అతనిలో విశ్వాసం అనేది కలిగింది, నిరీక్షణ కలిగి ఎదురు దోస్తూ ఉన్నాడు. కనుక వాస్తవానికి యేసు ప్రభువునకు యెరికోలో ఎటువంటి పని లేదు, కానీ ఇప్పుడు ఆయనకి పని పడిందని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉందాం. అయితే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఇంకా మనం ఎరగకపోతే కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో పురాతనమైన మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గం ఏదో అందులో అడిగి తెలుసుకొనండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మేలు చేసేవారు మనుషులు కొద్దిపాటి సహాయము చేయగలిగారేమో కానీ
అతని పూర్తి అంగవైకల్యత నుండి విడిపించలేకపోయారు. ఒక శతాధిపతి కూడా చెబుతాడు, తన దాసుడు బలహీనత కలిగినప్పుడు, పక్షవాయుతో ఉన్నప్పుడు తన దాసులలో కొంతమందిని పంపించి ప్రభువుని ఆహ్వానిస్తానికి వెళ్ళినప్పుడు ఆ 10 మంది దాసులు ఆయన శరణు చూస్తారు. మీ వలన ఇతడు మేలు పొందడానికి అర్హుడు, అతడు మీ సమాజ మందిరములు కట్టించాడు, దేవాలయాలు కట్టించాడు, ధర్మం చేసిన వాడు కనుక ఇలాంటి వాని పక్షముగా మీరు కార్యము చేయడం తగినటువంటి వాడిని సాక్ష్యం ఇచ్చినప్పుడు యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. అతను ఎదుర్కొని మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు నా ఇంట్లోకి వస్తానికి నేను అర్హుడు కాను, నేను కూడా సహాధికారము కలిగిన వాడనే, కానీ వాడిని ఒక రమ్మంటే ఒకడు వస్తాడు, పొమ్మంటే పోతాడు, కానీ నా దాసునికి స్వస్థత మాత్రము నేను ఇవ్వలేను. కాబట్టి నువ్వు ఒక మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుతాడని ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో మనుషులను పాలిస్తారు, మనుషులను వెంబడిస్తారు, మనుషులను పరిపాలిస్తారు, నాయకత్వం చేస్తారు, ప్రభుత్వం చేస్తారు, కానీ ప్రభువులుగా పిలువబడతారు, కానీ ఎవరి వల్ల ఎవరికి నిజమైన సహాయము సహకారము అందదు. కానీ రోజున ఎరుకో పట్టణంలో ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి గుడ్డివాడు స్వస్థత పొందగలిగాడు అంటే అతని యొక్క విశ్వాసము, అతని యొక్క నమ్మకం అంత తీవ్రమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సువార్త పాఠములో లూకా సువార్త 19వ అధ్యాయములో 11వ వచనములో వారు ఈ మాటలు వినుచుండగా తన యెరూషలేమునకు సమీపించడం వలన దేవుని రాజ్యము వెంటనే అగుపడినని వారు తలంచుట వలన ఆయన ఈ ఉపమానము చెప్పాడు. ఈ ఉపమాన భావములో దేవుని బిడ్డ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసు యెరూషలేము వారి యొక్క తలంపు ఎరిగేటువంటి యేసు వారు ఊహలు తప్పు అంటున్నాడు. ఈ సమయంలో వారి ఆలోచన వ్యర్థము అని చెబుతూ ఉన్నాడు, వారి ఆలోచన మంచిది కాదు అని చెబుతూ ఉన్నాడు, వారి ఉద్దేశములు సబబు కాదు అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుని బట్టి యెషయా గ్రంథములో 55వ వచనములో మీ తలంపులు వంటివి కావు నా తలంపులు, నా తలంపుల వంటివి కావు మీ తలంపులు, మీ తలంపుల కంటే నా ఆలోచన ఎంతో ఉన్నతమైనవని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందువలన ఆయన ఉపమానము చెప్పాడు. ఈ 19వ అధ్యాయములో 12-13 వచనాలు ఒక సువార్తలు. ఇలా ప్రజలు అనుకుంటా అన్నారు ఇశ్రాయేలు వారికి దేవుడు రాజ్యము కట్టబెడుతున్నాడని, ఇశ్రాయేలు వారికి దేవుని యొక్క రాజ్యం అప్పగిస్తా ఉన్నాడు అనుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో అలాగున జరగదు అంటున్నాడు యేసు ప్రభు, అలాగున జరగకూడదు అంటున్నాడు యేసు ప్రభు. మరి ఆ రాజ్యము రావాలంటే ఆయన అంటున్నాడు నేను వెళ్ళాలి, నేను వెళితేనే కానీ ఆ రాజ్యము మీ వద్దకు రాదు అని చెప్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. తెలుగుగా ఈ 12వ వచనములో ఆ జ్ఞాపకం చేసినటువంటి మాటలు అవే. ఈలోగా యేసుప్రభు ఒక 10 మందిని పిలిచి 10 మందికి 10 మంది 10 యొక్క వారి తలాంతులను బట్టి వారి యొక్క సామర్థ్యమును బట్టి వారికి పని అప్పగించి దేశాంతరం వెళుతున్నాడని చెబుతూ ఉన్నాడు. అంతవరకు కూడా ఈ వరాలు కలిగినటువంటి వారు, తలాంతులు కలిగినటువంటి వారు, పాఠకులు, గాయకులు, వాద్యకారులు, ఆరాధకులు, గ్రంథ చదవరులు, ప్రార్థించువారు, ప్రవచించువారు, భాషలు మాట్లాడేటువంటి వారు, యాజకుడు, సేవకుడు, నాయకులు అందరూ కూడా దేవుని యొక్క రాజ్య పని నిమిత్తము పాటుపడుతూ ఉండవలెను, ప్రయాస పడుతూనే ఉండవలెను. ప్రయాసపడాలి. దేవుని యొక్క పరిచర్లో ఎటువంటి కూడా వ్యత్యాసము లేకుండా దేవుని బిడ్డలారా శక్తి లోపము లేకుండా పని చేస్తూనే ఉండాలనేటువంటి తపన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరికి అప్పగించబడిన పని ఎవరి తలాంతుల వారు నెరవేర్చవలసినటువంటి వారై ఉండాలి. ఈ 13వ వచనం 10 మందికి ఒకనికి 10 మందికి 10 మీనాలు ఇచ్చి వెళ్ళి మరలా వచ్చి లెక్క చూసుకోవడం మనం వస్తూ ఉన్నాం. వారిని పిలిచి వారి లెక్క అడుగుచు
తగిన సమాధానములో జవాబు అప్పగించమని అడుగుతున్నాడు. 15-16 వచనం మీరు చదువుకో, లేక 15 వచనం నుండి 20వ వచనం వరకు మీరు చదువుకుంటే మనకు తెలుస్తుంది. విన్నారా? ఫలించినటువంటి వారి విషయములో కానీ ఫలించని వారి విషయములో కానీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. వారి యొక్క లాభసాటిని, వారి ఫలములో లెక్క చూస్తూ ఉన్నాడు. ఈ నమ్మకమైనటువంటి స్థితిలో దేవుడి యొక్క వాక్యము చెలవిస్తూ ఉంది. గమనించండి, ఈ ఫలములు దేవుని బిడ్డరా మనం చూస్తూ ఉంటాము. సంఘ పరిచర్యలో సంఘము స్థిరపడుతూ ఉన్నదంటే, ఒకటి సేవకుడు సరైనటువంటి రీతిలో పరిచర్య చేయాలి. దానితో పాటు నాయకుడు సరైన రీతిలో జవాబుదారుతనము కలిగినటువంటి వాడై ఉండాలి. సంఘాన్ని బాగా పాలించేటువంటి వాడై ఉండాలి. సంఘాన్ని బాగా కాసేటువంటి వాడై ఉండాలి. సంఘాన్ని